వెల్కమ్ టు MG9 న్యూస్. తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం నీటిపారుదల శాఖ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మువ్వ విజయబాబుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రగొండ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఈ రోజు ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ఎదిగిన కొద్దీ ఒదుగుతూ ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి సంపూర్ణ న్యాయం చేసే మృదు స్వభావి మువ్వ విజయబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం ఉప్పతల ఏడుకొండలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కట్టుబడి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ అనుసంధానంగా పార్టీని ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చంద్రగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు క్లాస్ 1 స్పెషల్ కాంట్రాక్టర్ ఉప్పతల ఏడుకొండలు సారేపల్లి శేఖర్, మాజీ ఎంపీటీసీ CH లక్ష్మణ్, కడియాల పుల్లయ్య, బడుగు శంకర్, NSUI మండల అధ్యక్షులు SK వాసిం పాషా, సేవాదల్ మండల అధ్యక్షులు బొంగా శ్రీను, బుర్రా సురేష్, మాజీ సర్పంచ్ రుక్మిణి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బడుగు కృష్ణవేణి, జాతీయ బీసీ సంఘం మండల అధ్యక్షులు బన్నే నాగరాజు, SC సెల్ అధ్యక్షులు CH రాములు, రెడ్డిపోగు సురేష్, దండగుల సాంబ, మైనార్టీ సెల్ అధ్యక్షులు అన్వర్ ఇమ్రాన్, SC సెల్ అధ్యక్షులు CH రాములు, ఆలకుంట రామ్దాస్, మక్కా ప్రశాంత్, నాసిర్ CH, మనోహర్, కుక్కుముడి లక్ష్మణ్, దాసరి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నూరే రబ్బానీ. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మీ అందరం కేక్ కట్ చేసి ఆయన గారికి శుభాకాంక్షలు తెలియజేసినాము. జై కాంగ్రెస్. నీటిపారుదల శాఖ చైర్మన్ గా బాధ్యతలు చేపడుతున్న మువ్వ విజయబాబు గారికి ఈరోజు మేము అందరం కలిసి చంద్రగొండ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే మా చంద్రగొండ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కేక్ కట్ చేసి మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారి నాయకత్వంలో, తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వంలో, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే జాలి ఆదినగర్ నాయకత్వంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కలిసి బ్రహ్మాండంగా పనిచేస్తామని ఈ సభాముఖంగా చెబుతున్నాం.